హైదరాబాద్లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయం మరింత ఆకర్షణీయంగా మారింది. 97 ఎకరాల్లో ఉన్న రాష్ట్రపతి నిలయంలో అనేక రకాల కొత్త ఆకర్షణలు ఏర్పాటు చేశారు. ఇవి సందర్శకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చెక్కతో చేసిన 120 అడుగుల ఫ్లాగ్ పోస్ట్, స్టెప్ వెల్, మ్యూజికల్ ఫౌంటైన్, చిల్డ్రన్ పార్క్, దక్షిణమూర్తి అద్భుతంగా ఉన్నాయి. నక్షత్ర గార్డెన్, కిచెన్ టన్నెల్, చేర్యాల పెయింటింగ్స్ అలరిస్తున్నాయి. పరిశోధనల నిమిత్తం విద్యార్థుల కొరకి ఔషధ మొక్కల పార్కు కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి నివాసం ఉండే గదులని సైతం ప్రజల కోసం తెరిచారు. విదేశీయులు కూడా అధిక సంఖ్యలో నిలయాన్ని సందర్శిస్తున్నారు. గత జూన్ నుండి నేటి వరకు 1,00,000కు పైగా సందర్శకులు రాష్ట్రపతి నిలయానికి వచ్చినట్లుగా ఎస్టేట్ మేనేజర్ రజనీ ప్రియ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లుగా చెప్పారు. ప్రాజెక్టు పరిశోధనల నిమిత్తం విద్యార్థుల కొరకి ఔషధ మొక్కల పార్కు కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దీంతో పిల్లలకు ఉల్లాసంగా ప్రకృతి నుండి నేర్చుకోవచ్చు. And again we are having direct booking counters also. Public can directly come down and book their own tickets. Ticket price is 50 rupees per head a day. 50. And if there is a group of 30 people, oka institution nunchi kaani oka family member oka group ga 30 people kanko oka group ga kanko vachi ticket book cheskunnatlaite there is a 20% discount in that. And coming to institutions also, any institutions kuda alaga 30 group ga vachinappudu kuda the same 20% discount untundi. And below 8 year children andarki kuda free of cost untundi. And one major decision taken by Honorable President of India is till 12th standard all government school children or college children ki visit is completely free. Idi starting from March. Colleges, government colleges till 12th class. Ante polytechnic, ITIs, intermediates and high school students and primary school children. వీళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ విజిట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.